వర్కింగ్ ప్రెసిడెంట్ గా తొలి మహానాడులోనే కీలక ప్రకటన. మహానాడులో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన లోకేష్. సో టీడీపీలో అన్నీ తానే చూసుకుంటున్నాడు ప్రస్తుతం లోకేష్. ఎందుకంటే చంద్రబాబు వయసు దృష్ట్యా కూడా ఆయనకు వయసు ఇప్పుడు 76-77 ఏళ్ళ వయసులో ఉన్నారు కాబట్టి సో మొత్తం కూడా బాధ్యత అన్నీ తానే వ్యవహరిస్తున్నాడు టీడీపీ పార్టీలో లోకేష్. అటు కార్యకర్తల మధ్య సమన్వయం చేయడం, నాయకుల మధ్య సమన్వయం చేయడం, టీడీపీ పార్టీని బలోపేతం చేయడంలో నారా లోకేష్ పాత్ర మరవలేని ప్రస్తుతం. గతంలో చూసుకుంటే ఇదే నారా లోకేష్ను పప్పు అంటూ ఆయన మాట్లాడిన మాటల్ని ట్రోల్స్ చేయడము, మీమ్స్ చేయడము చాలామంది చేయడం జరిగింది. సో ఏదైనా కూడా ఒక బాల్ అనేది మనకు గోడకు ఎంతైతే ఫాస్ట్ చేస్తామో అది ఆ రియాక్షన్ వచ్చేటప్పుడు దానికంటే ఎక్కువ వేగంతో వస్తుంది. సో అదే తరహాలో లోకేష్ కూడా ఒక కొట్టిన పిండిలాగా తయారు కావడం జరిగింది. సో ఒక బాల్ లాగా ఒక యాక్షన్కి ఒక రియాక్షన్ ఎట్లా వస్తుందో ఆ విధంగా తయారండి. ఎవరైతే ట్రోల్స్ చేస్తారో, ఎవరైతే ఆయన ఒక విధంగా మాటలు రావని చెప్పిస్తారో, ఈరోజు అదే మాటలతోని అటు ప్రతిపక్షాల పైన ఆయన మాటల దాడి చేస్తూ ఉన్నాడు. సో ఒక పరిపక్వత చెందిన నాయకుడిగా అయితే ఒక గుర్తింపు పొందాడు నారా లోకేష్. నాకు మహానాడులో ఒకటి చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే ఆయన మాట్లాడుతూ మహిళా సాధికారత కోసం నిన్న మహానాడులో ఒక చర్చ జరిగింది. ఆ చర్చలో మాట్లాడుతూ మనం ఫస్ట్ మహిళల్ని గౌరవించుకోవాలి. సో అది చేయాలంటే ముందుగా మనం చేయాల్సింది గాజులు దొడుక్కున్నావా, నువ్వు అమ్మాయిలా ఏడుస్తావేంటి. మనం మామూలుగా అబ్బాయిలు ఏదైనా మగవారైనా సరే అబ్బాయిలైనా సరే ఎవరైనా సరే ఏమైనా గొడవ అయినప్పుడు అంటే మీరు కొడుతూ చూస్తుంటే మేము గాజులు దొడుక్కున్నాం అనుకున్నామా అని చెప్పేసి అంటారు. అంటే అక్కడ ఏమవుతుందంటే గాజులు దొడుక్కున్నాం అంటే ఒక మహిళల్ని మనం కించపరిచినట్టు, అక్కడ మహిళల్ని కించపరిచినట్టు. అంటే అమ్మాయి అయితే ఫైట్ చేయలేదు కదా, మీరు తిడుతూ కూర్చుంటే మేము గాజు వేసుకుని కూర్చుంటామా, మీరు చీర కట్టుకున్నామా, అమ్మాయిలా ఏడుస్తావు ఇంద్రా అని చెప్పేసి అంటారు కదా. సో అవన్నీ కూడా మహిళల్ని కించపరిచినట్టు ఉన్నాయి. ఫస్ట్ ఈ మాటల్ని మనం బంద్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. నాకు ఆ పాయింట్ నిజంగా బాగా నచ్చింది. ఇలాంటి ఆలోచన ఈ యాంగిల్ అయితే ఎవరు ఆలోచించలేదు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ నారా లోకేష్ గారికి. సో ఒక పరిపక్వత చెందిన నాయకుడిగా అయితే దూసుకెళ్తున్నాడు ఆంధ్రప్రదేశ్లో. చూద్దాం రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయో. తండ్రి వయసు దృష్ట్యా లేడు కాబట్టి సో అటు వాళ్ళ కూటమిలో ఉన్నటువంటి మరొక జనసేన పార్టీ అధినేత పవన్ని అయితే ఆయన ఎక్కడ కూడా తక్కువ చేయడు. ఏ పార్టీ మహానాడు కానివ్వండి, అది టీడీపీ పార్టీ కానివ్వండి, ఏ సభ అయినా సరే నారా లోకేష్ మాట్లాడుతున్నప్పుడు వారి తండ్రి చంద్రబాబు నాయుడు గారి ప్రస్తావన ఏ విధంగా చేస్తాడో ఖచ్చితంగా ఆ రోజు ఆ సభలో పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన కూడా ఖచ్చితంగా తీసుకొస్తాడు. పవన్ అన్న అంటూ కూడా అసలు అంటూ కూడా ఆయన మాట పలకకుండా సభ ఉండదు. ఆ విధంగా రెస్పెక్ట్ ఇస్తాడు. నిన్న కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ నాన్న రాజమండ్రిలో జైలుకి వెళ్తున్నప్పుడు నాకు మొట్టమొదట కాల్ చేసింది, ఫోన్ చేసింది, నాకు ధైర్యం ఇచ్చింది, కొన్న దండ ఇచ్చింది కేవలం పవన్ అన్ననే అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఆ విధంగా రెస్పెక్ట్ ఇస్తున్నాడు. మరి చూద్దాం రాజకీయాలు ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు, చూద్దాం ఏమవుతుంది. అత్వల్లిలో బరితెగించిన అక్రమం, ఇది మైల్ స్టోన్ నిర్వాహకం అయితే అది మామూలు కాదండి. వీళ్ళ అక్రమాలు, వీళ్ళ దందాలు, వీళ్ళ ఆగడాలకైతే అడ్డు కట్టలేదు. మైల్ స్టోన్ ఆగడాలకు అడ్డు కట్టేది అంటే అది ఇంకా క్వశ్చన్ మార్కే. వీళ్ళ అక్రమాలు మామూలు అక్రమాలు కాదు. ఇది చూడండి, భారీ నాళాలను ఆక్రమించి మైల్ స్టోన్ అనేది పెద్ద ఫ్రాడ్. అది మామూలు ఫ్రాడ్ కాదు. అది చాలామందిని మోసం చేసినటువంటి ఒక కంపెనీ, అది ఒక సంస్థ. అది అక్రమంగా నాళాలు కట్టడము, ఏదైతే రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అథారిటీ ఉంటుందో ఆ నిబంధనలకు విరుద్ధంగా వివరిస్తూ ఉంటుంది మైల్ స్టోన్ ఎప్పుడైనా సరే. ఇది ఒక్కసారని కాదు, జనాలను మోసం చేసుడు అన్ని కథ ఉంటుంది వీళ్ళది. రియల్ మాఫియా కనుసన్నులోనే అధికార యంత్రాంగం ఇది. ఈ మైల్ స్టోన్ ఉంది కదా, వాళ్ళ కనుసన్నులోనే అధికారులు పనిచేస్తూ ఉన్నారు. మరి ఎవరు అక్కడ న్యాయం చేసేది ఎవరు? వీళ్ళు మైల్ స్టోన్ చేస్తుంటే అధికారులు వచ్చి అరే మైల్ స్టోన్ ఇది కాదురా నాయన, ఇది తప్పు, ఇట్లా ఏదో అని చెప్పేసి అధికారులు చెప్పాలి. ఇక వాళ్ళ వాళ్ళ కనుసన్నులోనే వీళ్ళు నడుస్తూ ఉన్నారు అధికారులు. మరి అది ఎక్కడ దానికి సొల్యూషన్ ఏదో దొరుకుతుంది. నాలాలు అలుగులు మింగిన మైల్ స్టోన్ మాయా కంపెనీ. మైల్ స్టోన్ అంటేనే మాయా కంపెనీ. వరద ప్రవాహానికి చెరువు కట్ట తెగే పరిస్థితి ఏంటి? గ్రామాలకు లేఅవుట్కు పంచి ఉన్న పెను ప్రమాదం అంట. అడ్డగోలుగా ఎన్ఓసి జారీ చేసిన అధికారులపై కలెక్టర్ కన్నెర్ర. సో ఇప్పటికైనా సంతోషం, కలెక్టర్ గారు స్పందించిందంట. ఇరిగేషన్ రెవెన్యూ జాయింట్ సర్వే రిపోర్ట్
కోరిన కలెక్టర్. ఒకసారి ఈ వార్త కంప్లీట్ చూద్దాం, ఎందుకంటే ఈ మైల్ స్టోన్ పైన అసలు వార్తలు మామూలుగా రావట్లేదు. వీళ్ళు చేసే అరాచకాలు, వీళ్ళు చేసేటువంటి అక్రమాలు మామూలుగా ఇవన్నీ కూడా చూడండి. ఇగో అత్వేలిలో మైల్ స్టోన్ బరితెగింపు, అక్రమార్కుల చెరువులో చిక్కిన పెద్ద చెరువు నాలాలు అలుగు, కల్వర్ట్ల మధ్య వెంచర్ కమా నిర్మాణం. వీళ్ళకి చెప్తున్నా కదా, వీళ్ళకు అడ్డు అదుపు అనేది లేదు. ఇష్టారాజ్యం అన్నట్టు వాళ్ళ కథ. ఇగో మైల్ స్టోన్ రియల్టర్ల అరాచకం, చెరువు అలుగు నాలుగు ఆక్రమణ. సో వీళ్ళ అక్రమాలపై మహాపత్రిక ప్రతిరోజు కూడా స్పందిస్తూ ఉంది. ప్రతిరోజు కూడా మనం పోరాటం చేస్తూ ఉన్నాం మహాపత్రికలో. వీళ్ళ అరాచకాలపైన, వీళ్ళ ఆగడాలపైన ప్రతిరోజు కూడా మనం కవరేజ్ చేస్తూ ఉన్నాం. సో మైల్ స్టోన్ చేసేటువంటి నిర్వాహకం ఇది. అత్వదిలో అక్రమం బరితెగించింది. రియల్ మాఫియా కన్ను పడితే చెరువులు, నాలాలు, అలుగులు, తూములు కథమవుతున్నాయి. మైల్ స్టోన్ రియల్ ఎస్టేట్ కంపెనీ యాజమాన్యం మొదటి వరుసలో ఉందనడానికి ఇదే నిలువెత్తు నిదర్శనం. తమకున్న ధన రాజకీయ పలుకుబడితో అధికార యంత్రాంగాన్ని నోట్ల కట్టెలతో నోళ్లు ముగించి లేఅవుట్ అనుమతులు రాని చోట అడ్డదారిలో ఇరిగేషన్ ఎన్ఓసీలు పొంది నాలాలు, అలుగులను మింగేసింది. ఇది హెచ్ఎండిఏ నుంచి అనుమతులు సైతం పొందింది. అవినీతి అధికారుల ధనదాహానికి వందల ఏళ్ల నాటి పురాతన చెరువులు, కుంటలు, 100 ఎకరాకు సాగు నీరు అందించే నాలాలు, తూములను మూసి దర్జాగా వెంచర్ నిర్మాణం సాగిస్తోంది. ఇది కథ. అంటే అధికారం, ధనం ఉంటే ఎవరు ఏదైనా చేసుకోవచ్చు. మన ఈ సమాజంలో, మన ప్రజాస్వామ్య దేశంలో డబ్బు, పేరు, పరపతి ఉంటే ఏదైనా చేసుకోవచ్చు అన్నట్టు. ఇప్పుడు మైల్ స్టోన్ లాగా ఇప్పుడు అధికారులు కూడా వాళ్ళ మాట వింటున్నారట. అంటే ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, పేరు ఉన్నది, పరపతి ఉన్నది కాబట్టి. ఇది కదా, 100 ఏళ్ల నాటి పురాతన చెరువుల, కుంటలు కూడా మూసేసిందట దర్జాగా, అందరూ చూస్తుండగా. ఇది మైల్ స్టోన్ యొక్క నిర్వాహకం, అరాచకం, ఆగడాలంటే ఇవి. 165 ఎకరాలు ఉన్న చెరువు నిండి భారీ వరద ప్రవాహానికి చెరువు కట్ట తెగితే పక్కన ఉన్న గ్రామాలు, వెంచర్లు, ప్లాట్లు కొనుగోలు చేసిన వారి పరిస్థితి ఏంటంటే అంతేగా. దాన్ని ఏమంటారు, లాస్ట్ అధికారులు పోయి మేము దానిపైన ఎంక్వైరీ చేస్తాం, అది ఏం జరిగిందని చెప్పి చూస్తామని చెప్పేసి చూస్తారు. నేను చెప్పినా కదా, చట్టాలు మన దేశంలో, ప్రజాస్వామ్యంలో మన దేశాలు ఎట్లా ఉంటాయంటే బలహీనులకు ఒకలాగా పనిచేస్తాయి, బలవంతులకు ఒకలాగా పనిచేస్తాయి. ఇక్కడ వీళ్ళు బలవంతులు కాబట్టి ఇక్కడ చట్టాలు పనిచేయవు అని అడిగితే, ఎందుకంటే అక్కడ అధికారులే వాళ్ళకు వత్తాసు పలుకుతూ వాళ్ళకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇది బలవంతులకు ఒకలాగా, బలహీనులకు ఒకలాగా పనిచేస్తే చట్టాలనడానికి ఇది ఒక నిదర్శనం. ప్రాణ నష్టం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. అడ్డదారిలో ఇరిగేషన్ ఎన్ఓసీలు ఇచ్చిన అధికారులపై కలెక్టర్ కన్నెర చేసినట్టు తెలిసింది. అలాగే ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి ఇరిగేషన్, రెవెన్యూ అధికారుల జాయింట్ సర్వే చేసి త్వరగా రిపోర్ట్ను అందజేయాలని అదనపు కలెక్టర్కు సూచించినట్టు సమాచారం. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ పరిధిలో అత్వెలి గ్రామంలో గల పెద్ద చెరువు, అలుగు, నాలాలను మింగి మైల్ స్టోన్ అనే మాయ కంపెనీ దురాక్రమణకు తెగబడిందట. అనుమతులు రాని చోట అడ్డదారిలో అడ్డగోలుగా లేఅవుట్ అనుమతులు పొంది యథేచ్ఛగా వెంచర్ నిర్మాణం సాగిస్తుందని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. వీళ్ళు పనేది మైల్ స్టోన్ అంటేనే, వీళ్ళు ఏదైతే రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అథారిటీ ఉంది కదా, వాళ్ళ నియమాలు ఉంటాయి కదా, ఆ నియమాలు ఎలా ఉంటాయో దాన్ని కంప్లీట్గా అగైనెస్ట్ చేస్తుంది, అంటే అపోజిట్ చేస్తుంది. నియమాలు, నిబంధనలు ఉన్నాయి. మళ్ళీ వీళ్ళు చేసే కథ ఏంటంటే